ఓం నమః శివాయ. హలో అందరికీ నమస్తే. ముందుగా అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు? మహాశివరాత్రి రోజు అందరూ కూడా నదీ స్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడం అనేది ఆచారం మన హిందూ సాంప్రదాయంలో. మేమైతే ఇంకా మరి ఇక్కడ విజయనగరంలో మాకు ఎక్కడ నదీ తీరంలో స్నానం చేయడానికి వీలు పడని ప్రదేశంలో అయితే మేము ఉన్నాం. అంటే కొంచెం లోపలికి మేము ఉండేది. సో అందుకని చెప్పి మేమైతే ఇంకా నైట్ అంతా పడుకోకుండా జాగరణ చేద్దామని చెప్పి టెంపుల్కి అయితే వచ్చాము. మాకైతే మా ఇంటి వెనకాల ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ శివునితో పాటు గాయత్రీదేవి ఆలయం, అలాగే అక్కడ వినాయకుడు కూడా ఉపాలయాలు ఉంటాయి. ఇంకా ముందుగా అయితే మేము అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ జాగరణ స్టార్ట్ చేశారు. అంటే హోమం అది స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఇక్కడ ఉమారామలింగేశ్వర స్వామి అని చెప్పి, ఇది మాకు మార్కెట్ ప్లేస్లో ఉంటుంది. ఈ శివాలయం కూడా నేను రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ అయితే ఇది పురాతన ఆలయం అని చెప్పి మా వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నాకైతే ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయనిపించింది. చాలా ఆధ్యాత్మికంగా, చాలా అయితే మంచిగా మనసుకు ప్రశాంతంగా అనిపించింది నాకు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ అయితే బయట అంతా కూడా మంచిగా పూలతో, బంతి పూలతో అలంకరించారు, అరటి చెట్లతో. ఇంకా భక్తులంతా కూడా చాలా రద్దీగా, ఇంకా ఈరోజు తెలిసిందేగా చాలా ఎక్కువ మంది వచ్చారు. జాగరణ అయితే మంచిగా చేస్తున్నారు ఈ గుడిలో. మామూలుగా ప్రతి శివరాత్రికి ఇంకా జాగరణ చేస్తారు కదా అన్ని శివాలయాల్లో. చూడడానికైతే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి మనకి దర్శనం అవుతుందో లేదో అని డౌట్ పడుతూనే నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళగానే చాలా నాకు మనసుకి ప్రశాంతంగా అనిపించింది దర్శనం చేసుకోగానే. అయితే ఈ లోపల మన శివయ్య ఎలా ఉన్నారు, అసలు ఎలా అభిషేకం ఈరోజు ఎలా జరిగింది రుద్రాక్షలతో, అది కూడా మీరు చూద్దరు. కానీ ముందుగా అయితే బయట హోమం జరిగింది. మేము వెళ్ళినప్పటికీ అది పూర్తవుతుంది. ఆలయం అంతా చూశారు కదా. వెనక భాగంలో మనకి ఇలా దీపాలంకారం జరుగుతుంది. ఇంకా పంతులు గారి దగ్గర కొంచెం మంది వారి వారి జాతకాలు కూడా చెప్పించుకుంటున్నారు. ఇక్కడ లోపల భాగంలోనే సమీ వృక్షం, అలాగే కదంబ వృక్షం రెండు పక్క పక్కనే ఉన్నాయి. రెండు వృక్షాలను అయితే లోపల నాటారు. ఇవి కూడా దేవతా వృక్షాలు అని చెప్పుకుంటారు కదా మన హిందూ సాంప్రదాయంలో. ఇంకా తులసి మొక్కకు కూడా దీపారాధన చేశారు. ఇక్కడ ఉపాలయంగా చండీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ చండీశ్వరుని దర్శనం చేసుకునే ముందు అందరూ చప్పట్లు కొట్టయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇదే మొదటిసారి నేను రావడం వల్ల నాకు వాళ్ళు ఎందుకు కొడుతున్నారో తెలియలేదు. దానికి అది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా బయట అయితే ప్రసాద వితరణ జరుగుతుంది. అది మనకి తెల్లదుంపులు ఉంటాయి కదా, చిలకడ దుంపులు, అవైతే బెల్లంలో ఉడికించి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇంకా మనమైతే ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపల ఎలా ఉందనేది నేను తెలియకుండా వీడియో తీస్తున్నాను. మీరు దర్శనం చేసుకోండి.
సాక్షి స్వామివారిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మనకి లింగాకృతి అసలు ఎక్కడా కనిపించకుండా పూర్తిగా ఇలా రుద్రాక్షమాలతో కప్పి ఉంచారు. ఇంకా బయట అయితే మనకి అయ్యవారిని అమ్మవారిని ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు మొదలు అవుతుంది. ఇంకా ఆ కార్యక్రమం కూడా చూసేయండి. ఓం నమః శివాయ ఇప్పుడు ఆలయం లోపల సర్వకామదామ అమ్మవారు ఉపాలయం ఇది. ఇంకా ఆ ఆలయం అయితే అయిపోయిన తర్వాత మేము మా ఇంటి వెనక ఆలయం గాయత్రి దేవాలయానికి వచ్చాము. ఇక్కడ కూడా వీడియో చూడండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోద్దు.